హాయ్! హలో! అందరికీ వెల్కమ్ టు స్పార్క్ ప్యానెల్ వర్క్స్ తెలుగు. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ మన వీడియో అయితే ఫస్ట్ టైమ్ చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసి మన ఛానల్‌కి అయితే సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ ముందుకు ఉంచుతా ఉంటాను. ఇంకా మరిన్ని అప్డేట్స్ అనేవి చేస్తా ఉంటాను. మన ఫ్యాబ్రికేషన్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వివరంగా అయితే తీసి పెడతాను. ప్రతి ఒక్క ప్యానెల్ బోర్డ్‌కి సంబంధించి వివరాలైతే చెప్తాను. మన ఛానల్‌కైతే మంచి సపోర్ట్ అయితే చేయండి. మన వీడియోస్‌ని తెలియని వారికి షేర్ చేయండి. అండ్ చేసిన ప్యానెల్స్ అయితే టోటల్ ఇప్పుడు చేస్తున్న ప్యానెల్ ఒక్కొక్కటైతే 11 మీటర్స్ అనమాట. అవైతే 7 సెక్షన్స్‌గా డివైడ్ అయితే చేశాము. 7 సెక్షన్స్ డివైడ్ చేసి అలా అయితే వర్క్ అయితే నడుస్తుంది. హ్మ్. ఇవి ప్రెజెంట్ నేను చేస్తున్న వర్క్ అయితే ఛానల్ ఫిట్టింగ్ అండి. అందులో ఉన్న ఫిట్టింగ్స్ అనేవి చేసి అవన్నీ కూడా ఒక సెక్షన్ కింద చేస్తాము. ఒక దానిలో టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయండి. అందులో ప్రెజెంట్ అయితే స్టార్టింగ్ నుంచి ఉంది వర్క్ అయితే ఇది. సో, మీరు ఫ్యాబ్రికేషన్ గురించి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మా కంపెనీకి అయితే రావచ్చండి. అండ్ మా కంపెనీలో చాలా అంటే చాలా నీట్‌గా వర్క్ అనేది నేర్పిస్తారు. ఫ్యాబ్రికేషన్ గురించి వివరంగా చెప్తారు. నేను కూడా రీసెంట్‌గానే వచ్చి జాయిన్ అయ్యాను. అండ్ నేనొచ్చిన ఒక 3 మంత్స్‌లోనే 30% వర్క్ అనేది నేర్చుకున్నాను. మీకున్న ఇంట్రెస్ట్ బట్టి 70% వర్క్ అయినా సరే మీరు ఈజీగా నేర్చుకుంటారు 3 మంత్స్‌లో. సో, ఇక్కడ అలా అయితే నీట్‌గా అయితే మళ్ళీ అర్థమయ్యేలా కూడా చెప్తారు. సరే మీ ఐడియాలజీ బట్టి ఈ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఏమైనా సరే ఎంతైనా నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉండాలండి. మీకున్న నాలెడ్జ్‌కి అయితే 70% వర్కే 70% అయితే ఈజీగా నేర్చుకుంటారు. సో, అది మీ యొక్క ఆలోచన బట్టి ఉంటదండి. ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు ఈ వర్క్ నేర్చుకోవడంలో చాలా అంటే చాలా బావుంటదండి. ఇంజినీరింగ్ వర్క్స్ అనేవి చదువుకున్న వాళ్ళు కూడా యూజ్ అవుతాయండి. ఈ ప్యానెల్ అయితే చాలా యూజ్ అనేది ఉంది. చదువుకున్న వాళ్ళైతే చాలా అంటే చాలా ఉపయోగం అండి. అస్సలని ఏదైనా సరే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ అనేది తెలుసుకుంటూ ఉండాలండి. సో, మనకి ఈ ప్యానెల్ బోర్డ్ అనేది మా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో ఒక ప్యా వేరే కంపెనీకి వెళ్ళి అక్కడ వైరింగ్ అనేది జరుగుతుంది. సో, మీరేంటంటే ఎలక్ట్రికల్స్ చదివి ఉన్న వాళ్ళైతే ఫ్యాబ్రికేషన్ విషయంలో ఏమాత్రం డౌట్ పడకుండా మా దగ్గరైతే నేర్చుకోవచ్చు. అండ్ మేము ఫ్యూచర్‌లో కూడా వైరింగ్ కూడా మేము స్టార్ట్ చేస్తాము. సో, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే గూడా మాకైతే మే కామెంట్ సెక్షన్‌లో అయితే వర్క్ డీటెయిల్స్ అని కామెంట్ అయితే చేసేయండి. మీకైతే డీటెయిల్స్ అనేది పంపిస్తాను. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మా సార్‌లు అయితే కంప్లీట్‌గా అర్థమయ్యేలాగా అంతా కూడా వివరంగా అయితే చెప్తారు. సో, మీరు ఏమైనా సరే మా దగ్గరైతే ప్రతి ఒక్క స్విచ్ గూడా ఉంటది. ప్రతి ఒక్క సంబంధించిన ప్యానెల్ బోర్డ్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వివరంగా అయితే చెప్తారు. అండ్ ఏదైనా సరే ఇంట్రెస్ట్‌తో నేర్చుకుంటే ఏ వర్క్ అయినా సరే చేతి వర్క్ అనేది ముఖ్యమండి. అసలు ఎంత చదువుకున్నా సరే చేతి వర్క్ ఉంటే మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడున్నా గూడా మనం లైఫ్‌ని లీడ్ చేయొచ్చండి. సో, మీరు ఆలోచించి అయితే నిర్ణయం తీసుకోండి. జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మాకైతే కామెంట్‌లో అయితే వర్క్ డీటెయిల్స్ అని చెప్పండి. మేము సార్ నంబర్ అయితే ఇస్తాను. సార్‌తో డైరెక్ట్‌గా మాట్లాడుకొని మీకైతే రావాలనుకుంటే రావచ్చండి. సో, ఈరోజు నుండి మనం చేసిన వీడియోస్ అన్నిటికి కూడా మీరు సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేకున్నా ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి నేర్చుకునే అవకాశం అయితే ఉంటది. అండ్ ఫ్యాబ్రికేషన్ అంటే మామూలు విషయం గాదండి. ఈ వర్క్ అనేది ఫ్యూచర్‌లో గూడా ఇంకా డెవలప్ అవుతా ఉంటది. రోజులు మారే కొద్దీ సెన్సార్ అనేది మారుతుందండి. కాలం మారే కొద్దీ గూడా మన యొక్క ఫ్యూచర్స్ అనేవి మారతాయి. ప్యానెల్ బోర్డ్ వర్క్ అనేది ఎప్పుడు కూడా 365 డేస్ కూడా వర్క్ అనేది నడుస్తది. అసలు ఈ మాత్రం ఈ ఈ అలాంటి వర్క్ నేర్చుకుంటే మాత్రం లైఫ్ అనేది సెట్ అండి. మీకు ఏమాత్రం కూడా డౌట్ ఒద్దండి. ఈ వర్క్ విషయంలో అయితే అందరూ కూడా కుర్రోళ్ళు చాలామంది ఖాళీగా ఉంటున్నారు ఇళ్లల్లో. అలాంటి వాళ్ళకైతే ఈ వర్క్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతది. మీలాంటి తెలిసిన కుర్రోళ్ళు ఎవరికైనా ఉన్నా గూడా మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా సరే వర్క్ నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళు
వచ్చి జాయిన్ అయ్యి మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తారు. ఈ వర్క్ విషయంలో ఏమాత్రం డౌట్ లేదండి. ఎందుకంటే ఫ్యాబ్రికేషన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఒక్కటే కాదండి వర్కు. ఫ్యాబ్రికేషన్‌లో టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఈ ఒక్క వెల్డింగ్ అనేది నేర్చుకుంటే ప్రతి ఒక్క ఫ్యాబ్రికేషన్ సంబంధించి చాలా అంటే చాలా డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చండి. ఈ ప్రపంచంలో వెల్డింగ్ వచ్చినోడు ఎవ్వరైనా సరే, ఈ దేశంలో ఏ మూలన ఉన్నా కూడా వెల్డింగ్ అనేది నంబర్ వన్ వర్క్ అండి. ఈ మా మేము చేస్తున్న వర్కు ఫ్యాబ్రికేషన్ అన్నిటిలో కూడా మాది కూడా ఒక మంచి నంబర్ వన్ వర్క్ అండి. ప్యానెల్ బోర్డ్ ఫ్యాబ్రికేషన్ అంటే అసలా ఆలోచించే పని లేదు. అలాంటి వర్క్ నేర్చుకున్నామంటే అసలా ఎక్కడి నుంచైనా సరే మన సొంతంగా అయినా సరే కంపెనీ పెట్టుకొని లీడ్ చేసుకోగలిగేంత కెపాసిటీ ఉన్న వాళ్ళైతే ఇంకా బెటర్‌గా మంచి లైఫ్‌ని లీడ్ చేయొచ్చండి. వర్క్ నేర్చుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వర్క్ అనేది వస్తే మాత్రం అసలు ఇంకా వేరే అసలు మీ ఫ్రెండ్స్ గూడా చదువుకున్న వాళ్ళు గూడా సరిపోరండి. అలాంటి వర్క్ అండి ఇది. ఎందుకంటే దీనికున్న తెలివితేటలకి, దీనికున్న ఆలోచనలకి ఈ ఫ్యాబ్రికేషన్ అంటే చాలా అంటే చాలా మంచి వర్కు. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి కామెంట్ అయితే చేయండి. మన వీడియో చివరి వరకు చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఫ్యాబ్రికేషన్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ప్రతి ఏదో ఒక వర్క్‌లో నేర్చుకునే వరకు నేను సపోర్ట్ చేస్తానే ఉంటాను. మన వీడియోస్ అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఓకే మరి. థాంక్ యూ. బాయ్.